ఒకసారి చూడా నోరు నాకు ఊరిపోయా అయ్యయ్యో గుండె షక్కురెప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్ల ఓ నమస్తే అండ్ గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లక్ష్మిలు, ఇప్పుడు మీకు విషయం చెప్తా. మీరు మీ ఇంట్లో ఉన్నారు, టీవీ ఆన్ చేశారు, వెంటనే శ్యామల్ కనిపించింది. వాట్ నెక్స్ట్? ఎంటర్టైన్మెంట్. ఇంకొక విషయం చెప్తా. మీరు లక్ష్మి రావే మా ఇంటికి సెలక్షన్స్ కి వచ్చారు, ఆడిషన్స్ ఇచ్చారు, సెలెక్ట్ అయ్యారు, ఇక్కడికి వచ్చేసారు. తర్వాత ఏంటి? ఎంటర్టైన్మెంట్. మీరు నా దగ్గరికి వచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను మీ దగ్గరికి వచ్చిన ఎంటర్టైన్మెంట్. మరి నాతో పాటు ఇవాళ ఎంటర్టైన్మెంట్ ధమాకాలో నలుగురు లక్ష్ములు కూడా ఉన్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దేర్. నాకు మీ పేర్లు చెప్పండి ఫస్ట్. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు ఉషారాణి. ఉషారాణి, ఏం చేస్తుంటావు? ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎంబీఏ సెకండ్ ఇయర్. సో వాట్ నెక్స్ట్? నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకో రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. వాట్ నెక్స్ట్ అంటే అదనమాట. రోజు రోజుకి శ్యామల అందం పెరిగిపోతుంది. నైస్ నైస్, వినడానికి బాగుంది. థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కాదులే. ఏంటి గిఫ్ట్ మాత్రం నీకే కాదులే. గిఫ్ట్ మాత్రం నలుగురికి అమ్మా. ఎంత పొగిడినా నాకు కాపీ రైట్స్ నలుగురికి ఒకేలాగా ఇవ్వమని ఉన్నాయి కాబట్టి సో ఐ కాంట్ డూ ఎనీ ఫేవర్స్ ఫర్ ఎనీబడి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసే. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? రేవతి. వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్. ఓకే రేవతి, యూ హ్యావ్ ఎ వెరీ పెక్యులర్ వాయిస్. థ్యాంక్స్. సో మాట్లాడితే మాట కంటే గాలి ఎక్కువ వస్తుంది. రేవతి, ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావా? డిగ్రీ అయిపోయింది. ఏం చేస్తున్నాను మాత్రం అడగొద్దు. నేను అడుగుతాను, వద్దంటే నేను మరీ అడుగుతా. చెప్పు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో వెంకటేష్ పరిస్థితి ఏంటో అదే నా పరిస్థితి మాట. కానీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడే పెళ్ళా? అదేంటి? స్వీట్ 16 కి మరి ఎలా అయిపోయింది చదువంతా? అంటే కొంచెం ఫాస్ట్ మాట. నువ్వు ఎంత రెండు క్లాసులు జంప్ చేసినా 21, 22 వస్తాయి కానీ చూసి డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కి పంపించాను. ఓహోహో, ఇక్కడ అలాంటి ప్రమోషన్లు ఏముండవు, కావాలంటే డిమోషన్స్ ఉంటాయి. యా, ఓకే. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసి. హాయ్. హాయ్ సిమ్లా. నీ పేరు? నా పేరు స్వాతి, రాజమండ్రి నుంచి వచ్చాను. స్వాతి, ఏం చేస్తుంటావు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో నువ్వు కూడా అంతేనా, జాబ్ వెతుక్కునే పరిస్థితుల్లో ఉన్నావా లేకపోతే పెళ్లి చేసేసుకున్నావా ఏంటి? ఇంకేం డిసైడ్ కాలేదు. సో కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
హాయ్. హాయ్ శ్యామ్లా. నీ పేరు? సౌజన్య. సౌజన్య. నువ్వేం చేస్తుంటావు? నాది బీటెక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అడగాలి. ఏం చేస్తున్నాను అని అడగాలా? సరే అడిగే చెప్పు. ఏం చేస్తున్నావు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఫ్యూచర్ కలెక్టర్. ఫ్యూచర్ కలెక్టర్. నీకు విజయం తథ్యం బాలా. డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇవాళ మీరు నలుగురు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. చూసేయండి మొత్తం ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మీకోసమే. ఎవరికి ఏ గిఫ్ట్ కావాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. మరి ముందు మొదలు పెట్టేద్దాం ఈ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. మామూలుగా అన్ని రౌండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ రౌండ్ చాలా ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అని టీవీ చూస్తున్నప్పుడు మీకు అనిపించి ఉండొచ్చు, కానీ కొంచెం కష్టమైన గేమ్ ఇదే. ఓకే, సో ఇక్కడ ఎంత స్కోర్ చేసుకుంటారో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. జాగ్రత్తగా ఆడండి. మరి ముందుగా ఆడిచ్చేద్దాం ఉషారాణితో. ఉషా దా. ఉషా రెడీ. మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆడేసే ఫస్ట్ బాల్. నో పాయింట్స్ ఉషా. సెకండ్ బాల్. లాస్ట్ బాల్. ఒకటి 90, ఇంకొకటి ఎక్కడ అవుతుందో చూద్దాం. 50. మొత్తం ఉషాని స్కోర్ 180 పాయింట్స్. బాగా ఆడావు తెలుసా. అక్కడ ఆగిపోయినా సరే బాల్ ని దీంతో కొట్టి మొత్తం 2 పైన తగిలేలా చూసుకుని సూపర్. 180. పొడుపు కదా. పొడుపు కదా. అడుగు. ఒంటి నిండా కన్నులుంటాయి కానీ ఇంద్రుడు కాదు. ఏంటది? ఒంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ సీతాఫలం కాదు. దానికి కూడా ఉంటాయి కదా కళ్ళు కళ్ళు లాగా. నెమలి. Yes, correct. నెమలికి ఒంటి నిండా ఎక్కడుంటే వెనకాల తోకలు ఉంటాయి ఎక్కడో. ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక్కొక్క రెక్కకు ఉంటాయి. సరే ఓకే, నెమలి. ఓకే, సో నెక్స్ట్ రేవతి, నీదే ఛాన్స్ రా. రేవతి ఆడేసే ఫస్ట్ బాల్. అది ఆగిపోయింది అక్కడ. సెకండ్ బాల్. దాన్ని కొట్టు. ఇందాక ఉషా ఎలా ఆడింది అలా ఆడు. ఆగిపోయింది. లాస్ట్ బాల్. దేవుడా 0 పాయింట్స్ మాత్రం వద్దు. అందరు దేవుళ్ళు అయిపోయారు. ఇప్పుడు నాకు దండం పెట్టుకుంది. దండం పెట్టను అందుకే. ఆడు ఆడు ఆడు. పాడు. అబ్బా ఏంటి అన్ని డిస్కో డాన్స్ ఇస్తుంది. అది డిస్కో కూడా కాదు, హిప్ హాప్ బ్రేక్ మొత్తం కలిపేస్తుంది ఇక్కడ. అయినా ఏం ఉపయోగం లేదు. రేవతి, బైక్ లో పెట్రోల్ అయిపోయిందని బైక్ అమ్మేసుకుంటామా, పెట్రోల్ పోయించుకుంటాం. కానీ ఇది కూడా అంతే. ఒక రౌండ్ పోతే ఇంకో రౌండ్. ఓకేనా? స్వాతి, ఇప్పుడు నువ్వే ఆడాలి. దా. రెడీ స్వాతి, ఆడేసే ఫస్ట్ బాల్. ఎన్ని పాయింట్లు ఇస్తుందో చూద్దాం. 80 పాయింట్స్. సెకండ్ బాల్ ఆడేసి. బాగా వేసావు కానీ చూడు పాయింట్లు రాలేదు. లాస్ట్ బాల్. చాలా స్వాతి చాలా అనుకుంది. ఈ జీవితానికి చాలా 80 పాయింట్లు ఈ రౌండ్ కి. 80 పాయింట్స్ స్వాతి. సౌజన్య దా వచ్చి.
సౌజన్య ఇప్పటివరకు హైయెస్ట్ 180 పాయింట్స్. ఆడు ఫస్ట్ బాల్ 80 పాయింట్స్. సెకండ్ బాల్ నువ్వు ఇలా మాత్రం విసిరికే, ఇలా విసిరితే ఏదో పడింది కానీ కొంచెం స్లోగా. 100 పాయింట్స్. తీసుకో థర్డ్ బాల్. నేను నీ పేరే తలుచుకున్నా, అందుకే నాకు 3 పడ్డాయి. అవునా? వీళ్ళెవరు తలుచుకోలేదు. నేను ఎప్పుడో పడిపోయాను నీకు, ఇంక మళ్ళీ నువ్వు నా పేరు తెలుసుకోలేదు. 240 పాయింట్స్. రౌండ్ టాపర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని బయట చూడడానికి కన్నా మీరు ఇక్కడే చాలా బాగున్నారు. ఇంకా బాగున్నారు. అందుకే ఎప్పుడు టీవీలోనే కనిపిస్తుంటా, బయట ఎవరికి కనిపించదు. భయపడదు, మీరు వస్తే నా కాంపిటీషన్ తగ్గిపోద్ది. కంగ్రాట్స్ సౌజన్య, రౌండ్ Thank you. టాపర్. మరి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు సౌజీ, ఏ గిఫ్ట్ కావాలి నీకు? టాప్ గిఫ్ట్. గ్యాస్ స్టవ్ ఉంది, ట్రావెల్ సూట్ కేసెస్ ఉన్నాయి, అలానే ఫ్యాన్ ఉంది, ఎలక్ట్రిక్ బీటర్ ఉంది. టవర్ ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు ఉషా, నీకేం కావాలి చెప్పు. నువ్వు కిందవి రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి తీసుకోవాలి. డిన్నర్ సెట్. ఓకే. స్వాతి, నీకేం కావాలి చెప్పు. బ్లెండర్. ఓకే. రేవతి చెప్పు, నీకేం కావాలి చెప్పు. కుంకుమరణ. ఓకే, 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమరణ. కంగ్రాట్స్. సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ ఆడేసే ముందు సెకండ్ రౌండ్, ఇందులో కూడా బాగా స్కోర్ చేయొచ్చు పాయింట్స్, బట్ ఎంత ఫాస్ట్ గా చెప్తారన్నది ఇంపార్టెంట్. మరి మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్. జత కలిపే. సౌజన్య, ఫస్ట్ నువ్వే ఆడాలి, లాస్ట్ రౌండ్ టాపర్ నువ్వే కాబట్టి. మరి ఆడేసే ముందు ఇందాకేదో చెప్తానన్నావు కదా, అబ్బాయిల్ని పడడానికి టిప్స్ చెప్పు. నాకు ఎలాగా అవసరం లేదు, పాపం వీళ్ళకి, టీవీ చూసే వాళ్ళకి. రేవతికి చెప్పాను, మళ్ళీ రేవతికి చెప్తావా? చెప్పను అంటున్నా. చెప్పవా? పర్లేదులే, చెప్పు. రేవతికి చాలా తెలుసు నాకన్నా కూడా. రేవతి నాకు గైడ్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం కాదు, చీటింగ్ అన్ని అబద్ధాలు ఎవరైనా నమ్ముతారు. సరే, ఓపెన్ గా మాట్లాడేసుకుందాం. చెప్పు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో బాయ్ ఫ్రెండ్. నో బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక 6 months లో పెళ్లి ఏజ్ లో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కష్టం కదా. ఓ, మ్యాచెస్ చూస్తున్నారా అయితే? మ్యాచెస్ చూస్తున్నారు. ఓకే. సో ముందు మీ ఆయన్ని ఎలా పడేయాలో అది ఆలోచించు. అబ్బాయిలు ఈజీగానే పడతారు, మొగుళ్ళు ఈజీగా పడరమ్మా. ఓకేనా? సో నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. రకుల్ ప్రీత్ సింగ్. సో తన కళ్ళు మిస్ అయ్యాయి, నువ్వు ఆ కళ్ళు మ్యాచ్ చేయాలి. ఏదో నేను ముక్కిస్తే చెప్పేస్తాను కానీ కళ్ళు కష్టమే. తన ముక్కు బాగా కనిపిస్తుంటుంది యాక్చువల్లీ. సో తన ముక్కు కాదు, ఇప్పుడు నువ్వు కళ్ళు మ్యాచ్ చేయాలి. చూద్దాం నీ ఆప్షన్స్ ఏంటో. చూడు, ఆ 4 కళ్ళల్లో ఏ కళ్ళు రకుల్వి? సెకండ్. నీకు సెకండ్ అనిపిస్తే 2 ఫిక్స్ అని చెప్పు. ఇంకా టైం ఉంది కదా. 3. నువ్వు 3 ఫిక్స్ అని అలా చెప్తేనే టైమర్ ఆగుతుంది, రైట్? అయితే ఓకే, నేను 2 అని ఫిక్స్ చేయాలా? 2 కాదు. ఓకే, 3 చెప్పావు కదా, 3 ఫిక్స్ అని చెప్పు. 4 ఫిక్స్. 4 ఫిక్సా? 4 ఫిక్స్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూడు, 3. నువ్వు 3 ఫిక్స్ అని అడిగినప్పుడు ఫిక్స్ అని చెప్పొచ్చు కదా. మళ్ళీ తను 4 కి ఆప్షన్ చేంజ్ చేసేసుకుంది. సో చెప్పేసి ఉంటే బాగుండేది, 300 పాయింట్స్ వచ్చేవి. సో ఏం చెప్పలేదు కాబట్టి నో పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? ఉషారాణి. ఉషారాణి, మరి నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. రామ్. ఏం పోయింది రామ్ అక్కడ కనిపిస్తుందా? చెవు లేకుండా ఎలా ఉన్నాడు రాము? పాపం చూస్తే పాపం కదా. సరే, ఆ పాప అనుకోవడం దేనికి, ఆప్షన్ లో చూసి పెట్టేద్దాం. సరేనా? ఉషా, నీకు ఆప్షన్స్ ఇస్తాను, చూడు. చూడు, ఆ 4 ఆప్షన్స్ లో ఏది రామ్ చెవు? థర్డా? జాగ్రత్త చూడు. నీకు 3 కరెక్ట్ అనిపిస్తే 3 ఫిక్స్, లేదంటే 2 కరెక్ట్ అనిపిస్తే 2 ఫిక్స్, ఇలా చెప్తూ ఉండు. ఫిక్స్ అని చెప్పాలి, లేకపోతే నేను లాక్ చేయను. 4 ఫిక్స్. మొత్తానికి 4 చెప్పిందండి. 2, 3, 1. ఇప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా 4 ఫిక్స్ చేసింది. చూద్దాం 4 కరెక్టేనా?
ఎస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మంచి ఫుల్ బిజీగా ఉన్నాడు, 3 సినిమాలు చేస్తున్నాడు తెలుసా. ఇక ఫ్యూచర్ అంతా కూడా నో గ్యాప్, రామ్ సినిమాలు ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. సో రైట్ ఆన్సర్ 100 పాయింట్స్ నీకు. లాస్ట్ 10 సెకండ్స్ లో చెప్పారు కాబట్టి ఓకేనా. ఉషా డాన్స్ ఎద్దు గాని. పాయింట్లు నీకు వచ్చేయండి డాన్స్ చేసావా, సౌజన్యకి రాలేదని ఇంత బాగా డాన్స్ చేసావా? నాకు ఏమన్నా ఆన్సరా, ఫుల్ ఫిదా అయిపోయాపో. ఓకే నెక్స్ట్ ఆడాల్సింది స్వాతి. రెడీ స్వాతి? నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాం, ఏం పోగొట్టుకున్నారో చూద్దాం మరి వాళ్ళు. ఇమేజ్ ప్లీజ్. ఎవరావిడ గుర్తుపట్టావా? జయప్రద గారు. ఎస్, సాగర సంగమం జయప్రద గారు. హెల్ప్ చేయాలి సామ్నా. హెల్ప్ చేయాలా? జయప్రద గారి కళ్ళు నువ్వు గుర్తుపట్టలేదంటే ఇంకా నిన్ను ఏమనాలి చెప్పు. ఒకసారి గుర్తెచ్చుకో ఆ మౌనమేలనో ఈ పాట. చేంజ్ అయ్యారు కదా ఆపిక్. చూద్దాం ఆప్షన్స్ ఏంటో. అప్పటికి ఇప్పటికి మొహం చేంజ్ అవుతుంది కానీ కళ్ళు చేంజ్ అవుతాయి నీ పిచ్చి గాని. చూడు సెకండ్ వన్. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాని తర్వాత ఫిక్స్ అని చెప్పు, లేదంటే లాక్ అవ్వదు అది ఆన్సర్. సెకండ్ వన్ కరెక్ట్ గా చూడు. సెకండ్ ఫిక్స్. సెకండ్ ఫిక్స్. ఓకే లెట్స్ సీ సెకండ్ కరెక్ట్ ఆన్సర్ కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ నీకు కూడా. జయప్రద గారిది ఫస్ట్ అంతులేని కథ అని ఒక సినిమా ఉంటుంది, చూసావా సినిమా? సూపర్ సినిమా తెలుసా అసలు. మామూలుగా వర్కింగ్ ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ సినిమాలో చూపిస్తూ ఉంటారు. అండ్ చాలా బోల్డ్ గా చేశారు ఫస్ట్ సినిమా అయినా కూడా. సో ఆ తర్వాత ఇంకా టాప్ హీరోయిన్ వేటగాడిని ఒక ఊపు ఊపేసింది ఆవిడ. సో జయప్రద గారు 100 పాయింట్స్ ఇచ్చేసారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రెడీ రేవతి? మొదటి రౌండ్ లో ఏం రాలేదు, గుండు సున్నా. ఇప్పుడు రెండో రౌండ్ లో అన్న ఎంతో అంత తెచ్చుకో. ఓకే ఐల్ ట్రై. ఓకేనా? సో నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాం. పిక్చర్ ప్లీజ్. రాజశేఖర్ గారు. మీసం ఒక్కొక్కసారి స్టైల్ మారుతూ ఉంటది కదా. చూడు ఉన్న ఆప్షన్స్ లో ఏ మీసం ఆయన కరెక్ట్ ఎక్కువ వాడుంటారో ఆలోచించి చెప్పేసాయి సరేనా. మీ మీసాల ఆప్షన్స్ చూసేద్దాం రాజశేఖర్ గారు. అక్కడ 4 ఉన్నాయి మీసాలు, ఏది ఆయన ఎక్కువ పెట్టుకున్నారు? వన్ ఫిక్సా? కాదు, రాంగ్ ఆన్సర్. టైమర్ ఇంకా వెళ్ళిపోతుంది. 4 ఫిక్సా? చూద్దాం. Yes, right answer. 200 points. సో మొత్తానికి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. రౌండ్ టాపర్ ఎవరంటే ఇంతకీ విత్ 200 పాయింట్స్ రేవతి. చూడు రాజశేఖర్ గారు ఎంత మంచి ఆయన, రౌండ్ టాపర్ చేసి కూర్చోబెట్టారు నిన్ను. యాక్చువల్లీ టీవీలోనే ఎవరిని అడగపోతే అలా ఇచ్చుకో ఇలా ఇచ్చుకో అందరినీ తిట్టదని ఫస్ట్ రౌండ్ లో నన్ను అందరూ తిట్టుకుంటారు ఖచ్చితంగా. ఓకే మొత్తానికి రాజశేఖర్ గారికి నువ్వు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. విత్ 200 పాయింట్స్ ఇచ్చేసారు. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చూడు ఏ గిఫ్ట్ కావాలి నీకు టాప్ గిఫ్ట్ లో? ఫ్యాన్. ఫ్యాన్? ఏసీడీసీ ఫ్యాన్. యా. ఓకే సో
సో నెక్స్ట్ స్వాతి నీకేం కావాలి చెప్పు. రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి సెలెక్ట్ చేసుకో. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్ ఓకే. యా నువ్వు చెప్పు నీకేం కావాలి ఉషా. కాఫీ కెటిల్. కాఫీ కెటిల్ ఓకే. నీకేం కావాలి చెప్పు సౌజన్య. నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ సెట్ ఓకే. సో అలా మనం సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు జీవిత గారు చెప్పారు ఒక బ్రేక్ తీసుకోమని. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో టేక్ ఏ బ్రేక్. లంచుకొస్తావా మంచుకొస్తావా కూనికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా లంచుకొస్తావా మంచుకొస్తావా కూనికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై జంటావా ఉన్నమ్మావి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా లంచుకొస్తావా మంచుకొస్తావా కూనికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సో మరి థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఇప్పటి వరకు బడబడ వాగుతున్న వీళ్ళ నోళ్లు కాసేపు అలా క్వైట్ అయిపోతాయి. సో మరి మొదలు పెట్టేద్దాం థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ ఆడాల్సింది రేవతి నువ్వే దా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఒకసారి ఆమె ఏం చేస్తుందో మొత్తం చూడండి ఓకేనా. మధ్యలో మాట్లాడితే మాత్రం -10 పాయింట్స్ ఉంటాయి జాగ్రత్త. స్టార్ట్. అక్కడ ఉషారాణి ఉంది, వెనకాల నేనున్నాను. అటు ఇటు ఎవరున్నారు? నువ్వు చెప్పు. బజన్ ఓకే కదా స్వాతి? 4 sides north east. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్టా? రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. రాంగ్ ఆన్సర్. -10 సౌజన్య. చెప్పు. తూర్పు వెళ్ళే రైలు. రైట్ ఆన్సర్. తూర్పు వెళ్లే రైలు. 40 పాయింట్స్ నీకు ఉషా అండ్ నీకు 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వాతి నువ్వే ఆడాలి రా. స్వాతి ముత్యపు జల్లులలో శ్రవణ మేఘపు జావళిలో. స్టార్ట్. పోతురాజు. పోతురాజు. -10 పాయింట్స్. ఏమన్నా గెస్ట్ చేసావు అసలు నువ్వు? పోతురాజు అంట. బాడీగార్డ్. ఏంటి చెప్పు చెప్పు. ఏది చెప్పావు? లేదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా -10 నీకు ఇప్పుడు. ఏంటి వద్దలేదు. నువ్వు ఒత్తినా ఒత్తకపోయినా -10. ఏంటో ఒక్కొక్కసారి కత్తి యుద్ధం చేస్తుంది, ఒక్కోసారి మల్ల యుద్ధం చేస్తుంది ఈ అమ్మాయి. అచ్చా సాంగ్ కూడా యాక్ట్ చేస్తుందంట. బాహుబలి. బాహుబలి రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. పచ్చబొట్టేసినా? పచ్చబొట్టు అనగానే కరెక్ట్ అయ్యారా మీరు? ఓకే నీకు 60.
ఉషారాణి ఇప్పుడు నువ్వే దా. స్టార్ట్. చెప్పు స్వాతి. పంచామృతం వచ్చింది. పంచామృతం రాంగ్ ఆన్సర్, -10. తీర్థం. తీర్థం రైట్ ఆన్సర్, 40 పాయింట్స్ అండ్ నీకు 60. నువ్వు ఎప్పుడైనా తీర్థం తాగావా? చాలా సార్లు గుడికి వెళ్ళినప్పుడల్లా తాగుతా. గుడికి వెళ్ళినప్పుడల్లా తాగుతావా? ఏ తీర్థం నీకు బాగా ఇష్టం? తులసి తీర్థం. తులసి తీర్థం. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా సౌజన్య, నువ్వు ఒకదానివే ఉన్నావు. రా సౌజన్య. స్టార్ట్. ఎంత స్టైల్గా తాగుతుంది చూసా సిగరెట్ అసలు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. అఫ్ కోర్స్ హానికరం, కానీ అది రైట్ ఆన్సర్ కాదు. -10 పాయింట్స్. అను చెప్పు రేవతి. పొగ త్రాగడం, మద్యం సేవించడం. అక్కడ నీకు అంత సెంటెన్స్ కనిపించిందా రేవతి? ఇట్స్ సెంటెన్స్. ఇలా ఇలా గొట్టం. ఎస్. చెప్పేంటి? పొగ గొట్టం. పొగ గొట్టం రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ పూర్తయిపోయేసరికి కామ్ గా ఉంటూ ఆన్సర్లన్నీ చెప్పి టాపర్ అయిపోయింది ఎవరు తెలుసా? ఉషారాణి. Congrats with 120 points. ఉషా టాప్ గిఫ్ట్ ఇస్తా. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఉషా, ఏ గిఫ్ట్ కావాలి నీకు? గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే నెక్స్ట్ నువ్వే టాప్ లో ఉన్నావు 90 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు రేవతి? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే సౌజన్య, నీకేం కావాలి చెప్పు? సేమ్ 90 పాయింట్స్ నీకు కూడా. పాప్కార్న్. పాప్కార్న్ మేకర్. ఓకే నీకేం కావాలి చెప్పు స్వాతి? బౌల్ సెట్. ఓకే బౌల్ సెట్. సో 3 రౌండ్స్ కూడా అయిపోయాయి కదా. మరి నెక్స్ట్ గేమింగ్ రౌండ్ ఆడేద్దాము. మరి ఆ ఆటలు ఏంటో చూసే ముందు క్రేన్ వక్కు పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకులలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన ఒక్కొక్కళ్ళు చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు, చాలా రెడీగా ఉన్నారు పక్క వాళ్ళ పాయింట్లు లాగేసుకోవడానికి. ముందు అసలు ఇండివిజువల్ గా వీళ్ళ స్కోర్లు ఎంత ఉన్నాయో చూద్దాం. సో పాయింట్లు అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్ ఫుల్ బెట్టింగ్. మీ ఇష్టం, ఎంత బెట్ చేసుకుంటారో అంత బెట్ చేసుకోండి, లాగేసుకోండి పాయింట్లన్నీ. సో మనం స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి.
లక్ష్మిలో స్లిప్స్ ఇచ్చేసాం, మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్ రెడీ? ఎవరు ఆడుతున్నారు? ఉషా, రా ఉషా. గేమ్ ఏంటంటే ఈ బెలూన్ ని పైకి ఎగరేస్తావు, ఓకేనా? ఒక బాల్ తీసుకెళ్లి ఆ టబ్లో వేస్తావు, మళ్ళీ బెలూన్ ని పైన కొడతావు, ఇంకో బాల్ తీసుకెళ్లి టబ్లో వేస్తావు. అలా బాల్ కి మధ్యలో బెలూన్ ని పైకి ఎగరేస్తూ మొత్తం బెలూన్ అంతా ఎయిర్ లోనే ఉండేలా చూసుకుంటూ బాల్స్ తీసుకెళ్లి టబ్ లో వేయాలి. అది నీ గేమ్. మొత్తం ఇక్కడ 24 బాల్స్ ఉన్నాయి, ఓకేనా? నువ్వు వేయాల్సినవి 15. ఓకే, చెప్పు బెట్టింగ్ ఎంత? వీళ్ళిద్దరికి 100, ఆమెకు 200. ఓకే, వీళ్ళిద్దరికి 50 అండ్ సౌజన్య నీకు 100. ఏమన్నావో ఈవెన్ మరి నువ్వు నీ మీద ఎక్కువ పాయింట్లు పెట్టుకుంది మరి. సరే, 60 seconds నీ టైం లిమిట్. ఓకే, జాగ్రత్తగా ఆడు. బెలూన్ కింద పడితే ఆ బాల్ కౌంట్ ఉండదు, జాగ్రత్త చూసుకున్నాడు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడిపోతుంది పడిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా త్వరగా. అంతంత గ్యాప్ ఎందుకు చెప్పు? ఫాస్ట్ ఫాస్ట్. అయ్యో, నువ్వు బెలూన్ తో ఆడుకుంటున్నావా, బాల్ ఆడుతున్నావా? రావట్లేదు అసలు. పడిపోయింది. ఆడిపోయింది. ఆ బాల్ కౌంట్ లేదు. ఆడు ఆడు ఆడు. కమాన్ కమాన్ కమాన్. ఇంకా 7 seconds ఉంది నీకు. స్టాప్. 1 2 3 పట్టుకో. 4 5 6 7 8 9 10 11 వేసావు. మళ్ళీ అందులో ఒక బాల్ మైనస్. సో 10 balls వేసినట్టు. మనం చెప్పింది 15 కాబట్టి, సో నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోయాయి. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? రేవతి. దా రేవతి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. రేవతి, నీ గేమ్ ఏంటంటే బెలూన్ తీసుకుంటావు, ఇక్కడ నించుంటావు, అక్కడ మేకులతో గొడుగు చేసాం. ఆ మేకులకి బెలూన్ ఇలా వేసామంటే పగిలిపోతుంది కదా, అలా పగలగొట్టడమే. నీ టార్గెట్ వచ్చేసి మొత్తం 10 బెలూన్స్ పగలగొట్టాలి. పైకి ఎగరవేస్తూ అక్కడ నుంచి 10 బెలూన్స్ పగలగొట్టాలి. 60 seconds టైం లిమిట్. చెప్పు బెట్టింగ్ ఎంత? 100 100. 100 100. ఓకే, 200. 60 seconds టైమర్ ప్లీజ్. ఓకే, రెడీ రేవతి? స్టార్ట్. (1+4) ఆఫర్ ఇది. ఫోర్ బెలూన్స్ పగలగొట్టావు. 5 6 7 చేతుల్లో కాదమ్మా, అక్కడ అలా ఎగరేసి పగలగొట్టాలి. 8 9 పగలగొట్టి. ఎన్ని పగలగొడతావు? ఇంకా 5 seconds ఉంది. సో 10 కంటే ఎక్కువే పగలగొట్టావు. టాస్క్ డన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రేవతి ఆడేసాక మీ స్కోర్లు చూద్దాము. అండ్ అలాగే వాట్ ఇస్ ద థర్డ్ గేమ్, అది కూడా చూసేద్దాం. గేమ్ నెంబర్ 3.
3 రెడీ. ఎవరికి వచ్చింది? స్వాతియా సౌజన్యనా? సౌజన్య వచ్చి. సౌజన్య ఇక్కడ 2 టబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ నువ్వు బాల్ పెట్టుకో. బాల్ పెట్టుకుని ఇలా వాటర్ పోస్తూ ఆ బాల్ ని ఈ టబ్ లోకి పంపించాలి. ఓకే, అంతే. అలా నువ్వు మొత్తం పంపించాల్సిన బాల్స్ 15. 15 సరేనా? 60 సెకండ్స్ నీ టైం లిమిట్. ఓకే, గ్లాస్ తో తోసేయకూడదు, ఓన్లీ వాటర్ తోనే పంపించాలి. ఓకేనా? బెట్టింగ్ చెప్పాను ఎంత? 150. రేవతి 150. 70. ఓకే ఓకే, 70 ఆన్ స్వాతి అండ్ 150 ఆన్ రేవతి. రెడీ సౌజన్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్. 15 బాల్స్ వేయాలి. నువ్వు ఇంకా బాల్ స్టార్టింగ్ పెట్టుకో. ఎస్, ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి నీకు. ఇంకా 15 సెకండ్స్. 7 Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 balls. Good. Thank you so much. Congrats. సో నువ్వు బెట్ చేసిన అమౌంట్ మొత్తం నీకు వచ్చేసింది. ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you. చిరబరమాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా పడికిప్పుడు మోగించే రాజా అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా అంది అందాలు యారే చల్ చింత చింత జాలి సవారీ తయారుగుందే పోర్రే అరరే 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 సో ఈ గేమ్ తర్వాత సౌజన్య స్కోర్ 550 పాయింట్స్. సో నీ దగ్గరేమో 110 ఉన్నాయి స్వాతి, నీ దగ్గర 390 ఉన్నాయి రేవతి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్వాతి గేమ్ ఆడినా ఓడినా గెలిచినా ఎలా చూసినా సౌజన్యనే విన్నర్ అవుతుంది. సో డిక్లేర్ చేసేయచ్చు ఆఫ్టర్ ద థర్డ్ గేమ్. విజయలక్ష్మి టుడే ఎపిసోడ్ సౌజన్య. Thank you. సౌజన్య నీకు ఏ గిఫ్ట్ కావాలి? కలసమా, రెఫ్రిజిరేటరా? Refrigerator. రెఫ్రిజిరేటర్. ఓకే, కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం రా. సో విజయలక్ష్మి టైటిల్ నీదే, అది ఇంకెవరిని దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోలేరు. బట్ బంగారు లక్ష్మి కూడా అవ్వచ్చు నువ్వు బోనస్ రౌండ్ ఆడితే. ఓకేనా? ఫస్ట్ మనకి ఇక్కడ లక్ష్మీదేవి వస్తే అప్పుడు బోనస్ రౌండ్ ఆడేద్దాం. తిప్పేసి. లాఫింగ్ బుద్ధ. సో మనకి లక్ష్మీదేవి రాలేదు కాబట్టి మనం బోనస్ రౌండ్ ఏం ఆడట్లేదు. సరేనా? నువ్వు అడిగిన రెఫ్రిజిరేటర్ నీకు ఇచ్చేస్తా. కంగ్రాట్స్. Thank you. రండి అందరూ. సో మొత్తం అందరూ కూడా ఆడపడుచుల నుంచి గిఫ్ట్ లక్ష్ములుగా మారిపోయారు. వెరీ హ్యాపీ. జీ తెలుగు నుంచి మరొక చిన్న గిఫ్ట్, ఒక ఆడపడుచు లాంఛనం. నువ్వు కోరుకున్నట్టుగానే రెఫ్రిజిరేటర్ విజయలక్ష్మి తీసేసుకోమా. కంగ్రాచులేషన్. Thank you. గిఫ్ట్ రాబోతే చప్పట్లు కొట్టరా? కొట్టండి. ఓకే, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, ఇచ్చేస్తా.
అలాగే లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీకు తీసుకోండి. అండ్ మీ నలుగురికి కూడా పెప్స్ మ్యాట్రెస్ వారి నుంచి పెప్స్ పిల్లోస్ లివ్ లాంగ్ లైఫ్ pepsindia.com లో తీసుకో. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, నమస్తే.